వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మొన్న మహారాష్ట్ర నాసిక్ లో టీసీఎస్ కంపెనీలో బయటపడ్డ లవ్ జిహాద్ కేసు వివరాలు ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చాయి. ఇది ఎలా బయటపడింది అంటే, ముందుగా పోలీసులకు ఫిబ్రవరిలోనే ఒక టిప్ ఆఫ్ అందింది. దాన్ని పోలీస్ కమిషనర్ సందీప్ సీరియస్ గా తీసుకుని వార్త అది నిజమా కాదా అని ముందుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని తర్వాత 7 మహిళా పోలీస్ అధికారులకు అండర్ కవర్ గా కంపెనీలోకి వెళ్లి మీటింగుల్లో పాల్గొనమని, అక్కడ వ్యవహారాలపై రోజువారీ రిపోర్టు తెప్పించుకొని అక్కడ ఒక ఆరోపితుడు మహిళా ఉద్యోగులపై అనుచిత ప్రవర్తన చేస్తున్నట్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది ఫిర్యాదులను నిర్ధారించడంలో కీలకమైంది. ఈ మధ్యలో మార్చి 26న ఒక మహిళా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో జీవనశైలిలో హఠాత్తుగా మార్పు వచ్చిందని, ఆమెపై ఏదో ప్రభావం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే కాకుండా ఆ ఉద్యోగిని కూడా తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక సహ ఉద్యోగి రేప్ చేశాడని పోలీసు ఫిర్యాదు చేశారు. ఇది మొదటి ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి దారితీసింది. ఈ ఫిర్యాదుపై జరిగిన దర్యాప్తులో మరికొంతమంది బాధితులు అంటే మొత్తం 8 మంది మహిళలు, ఒక మగవాడు కూడా ముందుకు వచ్చారు. వారంతా తాము 2022 నుంచి 2026 వరకు లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిడి, హిందూ దేవతలను అవమానించడం, నమాజ్ చేయమని బలవంతం చేయడం వంటి ఒత్తిడికి లోనయ్యామని ఆరోపణలు చేశారు. ఇలా మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీసులు కంపెనీలో ఉన్న 40 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని సమీక్షించారు. నిందితుల ఫోన్లలో వాట్సాప్ గ్రూపులు, మెసేజ్లు, ఇతర డిజిటల్ ఎవిడెన్సెస్ శోధించారు. దర్యాప్తు ఇలా పురోగమించి ఎంసీసీఓ సిఏ కింద 7 టీం లీడర్లలో 6 అంటే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజా మీమన్, తౌసిఫ్ అఖ్తర్, డానిష్ షేక్ ని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. పై 6 కాకుండా ఒక మహిళా హెచ్ఆర్ నిధా ఖాన్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇబ్బందులు పడుతున్న హిందూ అమ్మాయిలు తోటి మహిళ మరియు హెచ్ఆర్ హెడ్ అయిన నిధా ఖాన్ కి చెప్తే ఆ వెధవల మీద చర్యలు తీసుకోవడానికి బదులు ఇవి ఎంఎన్సీలలో సాధారణమే సర్దుకుపోవాలని చెప్పిందట. అందుకే హెచ్ఆర్ మేనేజర్ నిధా ఖాన్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇక వ్యూహం ఎలా అయింది అంటే, హెచ్ఆర్ మేనేజర్ సోబియా ఖాన్ ప్రత్యేకంగా హిందూ అమ్మాయిల్ని నియమించుకునే వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం. వారిని ముస్లిం టీం లీడర్లైన ఇర్ఫాన్ షేక్, సాజిద్ షేక్, సమీర్ షేక్, అర్షద్ ఖాన్ కింద నియమించారు. నమాజ్ చేసిన తర్వాత జీతాలు పెంచుతాం, వారాంతపు కార్పొరేట్ విహారయాత్ర నేపంతో బాధితులను రిసార్ట్లకు రప్పించి అక్కడ వారిని లైంగిక వేధింపులకు, బీఫ్ పార్టీలు, బ్లాక్ మెయిల్లకు గురి చేసేవారు. లిప్స్టిక్ వేసుకోవడం మానేయాలని, హిందూ స్నేహితులకు దూరంగా ఉండాలని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. సిట్ ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుని పూర్తి దర్యాప్తు ఆదేశించారు. టీసీఎస్ కేసు అనేక కారణాల వల్ల ఆందోళన కలిగిస్తుంది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకోవడానికి స్పష్టంగా ఒక నూతన ప్రక్రియ అమలులో ఉంది. ఈ స్థాయి కంపెనీల్లో జరగడం బట్టి చూస్తే ఇది ఏదో ఒక కార్యాలయంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన కాదని తెలుస్తోంది. చాలా కాలంగా పనిచేస్తున్న ఒక నెట్వర్క్ ఉందని పలువురు అనుమానం పడుతున్నారు. కెరియర్ భయంతో లేదా కుటుంబ గౌరవం పోతుంది అనే భయంతో చాలా మంది ఉద్యోగినులు ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టడం లేదు అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు టెక్ మహీంద్రా, విప్రో వంటి ఇతర ఐటీ కంపెనీల్లో కూడా జరుగుతున్నాయని కొందరు ఇప్పుడు ట్వీట్స్ రూపంలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నెట్వర్క్లు ఇంకెన్ని పనిచేస్తాయి అనే దానిపై పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ అయిన ఉద్యోగుల నుండి తొలగించామని కంపెనీ చెబుతోంది. ఈ సంఘటన గురించి దాదాపు అన్ని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేశాయి. కానీ సెక్యులర్ హిందూ పేపర్ అయి ఈ వార్తను అస్సలు కవర్ చేయలేదు. ఎందుకో ఆ భగవంతుడికే తెలియాలి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.